గ్యాస్ ట్రబుల్ అనేది ఎవరికి వస్తుంది, గ్యాస్ ట్రబుల్లో ఎన్ని రకాలు ఉంటాయి, అసలు గ్యాస్ ట్రబుల్ ఎలా తగ్గిద్దో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్యాస్ ట్రబుల్ అనేది ఎలా వస్తుందంటే, ఎవరైతే టయానికి తినరో, ఎవరైతే పచ్చళ్ళ కారం మసాలా పులుపు ఎక్కువ తీసుకుంటారో, ఎవరైతే ఎక్కువ ఆలోచిస్తారో, ఎవరైతే ఎక్కువ నెప్పుడు బిళ్ళలు వాడతారో, ఎవరైతే డైట్ అనేది ఇరెగ్యులర్గా తింటారో వాళ్ళకి గ్యాస్ ట్రబుల్ అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అసలు గ్యాస్ ట్రబుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసుకుందాం. గ్యాస్ ట్రబుల్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి ఈసోఫేగస్ అల్సర్, అంటే ఈసోఫేగస్ అల్సర్, డియోడిన్ అల్సర్, గ్యాస్ట్రైటిస్ అని 3 రకాలు ఉన్నాయి. ఈసోఫేగస్ అల్సర్ అంటే ఏంటి? గొంతులో మంటగా కారుగా నోటెంబడి నీళ్ళు వస్తే దాన్ని ఈసోఫేగస్ అల్సర్ అంటారు. ఈసోఫేగస్ అల్సర్ అనేది, ఈసోఫేగస్ అంటే తెలుగులో ఆహార నాళిక. ఈ ఆహార నాళిక పూసినట్లయితే మరి గొంతులో మంటగా కారుగా నోటెంబడి నీళ్ళు వస్తే దీన్ని ఈసోఫేగస్ అల్సర్ అంటారు. ఆహార నాళిక పొడవు ఎంత ఉంటుంది? 26 సెంటీమీటర్లు ఉంటుంది. దీన్ని ఈసోఫేగస్ అల్సర్ అంటారు. అందుకని ఆహారం మెత్తగా నవ్వి తిన్నట్లయితే ఈ ఈసోఫేగస్ అల్సర్ అనేది రాకుండా ఉంటుంది. అయితే డియోడిన్ అల్సర్, 2 డియోడిన్ అల్సర్. డియోడిన్ అనేది మనకి పట్టులో ఒక డియోడిన్ వంపు ఉంటుంది. పట్టులో ఆహారం జీర్ణం అయిన తర్వాత మెత్తగా అయ్యి క్రయం అయిన తర్వాత మెత్తగా జ్యూస్ లాగా అయిన తర్వాత పైలోరిక్ వాల్ అని ఒక చిన్న గొట్టం లాంటి ఉంటుంది. అంటే ఆహారం అరుగుదల అయ్యేటప్పుడు ఈ గొట్టం అనేది మూసుకొని ఉంటుంది అనమాట. అంటే పైన ఆహారం అరగకుండా కిందకి వెళ్ళకుండా ఉండటానికి ఈ పైలోరిక్ వాల్ అనేది మూసుకుంటుంది. ఆహారం జ్యూస్ లాగా కైమలాగా అయిన తర్వాత ఈ గొట్టం అనేది, ఈ పైలోరిక్ వాల్ అనేది తెరుచుకొని జ్యూస్ అయిన ఆహారం కొంచెం కొంచెంగా డియోడిన్లోకి వెళ్తుంది. ఈ డియోడిన్లోకి వెళ్ళినప్పుడు మరి ఆహారం అనేది, డియోడిన్ అల్సర్ అంటే ఏంటి? ఆహారం నొప్పి వస్తుంది. ఏదైనా ఆహారం కానీ మంచినీళ్ళు కానీ తగ్గినప్పుడు శుభ్రంగా తగ్గిపోతుంది. దీన్ని డియోడిన్ అల్సర్ అంటారు. అంటే నొప్పి వచ్చినప్పుడు ఏదైనా మంచినీళ్ళు కానీ ఆహారం కానీ తీసుకున్నట్లయితే ఈ డియోడిన్ అల్సర్ అనేది, ఆ నొప్పి అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది, ఏమి లేకుండా పోతుంది. దీన్ని డియోడిన్ అల్సర్ అంటారు. గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటంటే నొప్పి అయితే వస్తుంది, ఏదైనా ఆహారం తీసుకోగల విపరీతం అయిపోతుంది అనమాట. దీన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. ఈ ఏంది? ఈసోఫేగస్ అల్సర్, డియోడిన్ అల్సర్, మరి గ్యాస్ట్రైటిస్. ఈ 3 రకాలు అనేది ఎవరైతే టయానికి తింటారో, ఎవరైతే టయానికి భోంచేయరో వాళ్ళకి ఎక్కువగా అవకాశం ఉంది. అయితే ఈ డియోడిన్ అల్సర్ అనేది తగ్గటానికి మనం ఒక చిన్న చిట్కా తెలుసుకున్నాం. ఆ చిట్కా ఏంటంటే, మామూలుగా వాము, సోంపు, జీలకర్ర సమపాలలో తీసుకొని అది మిక్సీలో వేసి ఒక మెత్తగా పొడిలాగా చేసేసి రోజు కొంచెం తీసుకున్నట్లయితే ఈ గ్యాస్ ట్రబుల్ అనేది రాకుండా, అసలు కంటికి కనపడకుండా అనేది పోతుంది.